వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది మనం అన్నంలోకైనా దోశ చపాతీ ఎందులోకైనా సరే బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. దోసకాయ పచ్చడిలోకి ఒక దోసకాయని తీసుకొని దీన్ని పీల్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. విత్తనాలతో సహా నేను కట్ చేసుకుంటున్నాను. మీకు విత్తనాలు అనేవి ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. అలానే ఇది మనం తీసుకునేటప్పుడు కొంచెం టేస్ట్ కూడా చూడాలి. చేదుగా ఉంటే కనుక ఈ దోసకాయ అనేది పచ్చడికి పనికిరాదు. ఇలా విత్తనాలతో సహా కట్ చేసుకుని తీసుకుంటున్నాను నేను. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం పోపు రెడీ చేసుకుందాము. ఇలా స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను తీసుకొని వేయిస్తున్నాను. ఈ పల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఇందులోకి ఒక 8 వరకు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. ఇలా తుంచి వేసుకోవడం వల్ల మనకి ఈ ఎండుమిర్చిలో ఉండే విత్తనాలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఎండుమిర్చి అనేవి మీరు తినే కారంను బట్టి అటు ఇటు యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. నువ్వులు అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ నువ్వులు వేసుకోవడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఇలా పోపుని వేరొక దాంట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒక 50% వరకు ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇలా వేయించి చేసుకోవడం వలన పచ్చడి అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ దోసకాయలు మగ్గేలోపు మనం చింతపండు పులుపుని రెడీ చేసుకుందాం. కొంచెం చింతపండుని తీసుకొని దీనిని మనం వాటర్ పోసి నానబెట్టుకుందాము. దోసకాయ ముక్కల్ని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ సగం వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇలా దోసకాయ మనకి 50% ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకొని మగ్గించుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల చింతపండు కూడా మంచిగా ఇందులోని సాఫ్ట్ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఇలానే ఉంచి స్టవ్ని బంద్ చేసుకుందాము. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిలన్నిటిని కూడా చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లగా అయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా చేసుకుందాము. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. అలానే మనం చల్లార్చుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాము. మరి మెత్తని పేస్ట్లా కాకుండా బరకగా చేసుకోవాలి. ఇందులోకే ఒక 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం అక్కడక్కడ ముక్కలు అనేవి ఉండేలాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పోపు చేసుకుందాము. ఇలా పాలు పెట్టుకొని పోపు రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు,
పోపు రెడీ అయిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఇది మొత్తాన్ని మనం మంచిగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే రెసిపీ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.